నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జనసేన ఇన్ఛార్జ్ గూడూరు వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నా పేరు గూడూరు వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త, ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా వెంకటగిరి నియోజకవర్గంలో 1.5 సంవత్సరం కిందటే ఒక రాజకీయ వేడి అనేది హీట్ ఎక్కిందని కూడా చెప్తుంటారు. ప్రస్తుతం వెంకటగిరిలో పరిస్థితి ఎలా ఉంది? వెంకటగిరి రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్గా ఉంటాయి. ఎందుకంటే బయట నుంచి వచ్చి ఇక్కడ కాక పుట్టించే విధంగా కొంతమంది ప్రవర్తిస్తుంటారు. అవన్నీ ఈ ఎలక్షన్లో బయట వారి కన్నా కానీ మనకి వెంకటగిరిలో అంతే ఇక్కడ ఉండే సొంత వాళ్ళని ఈరోజు హక్కును చేర్చుకునే విధంగా జనసేన అన్ని పార్టీలు, ప్రజలు అని ముఖ్యంగా పార్టీలు అనేదానికన్నా ప్రజలు ఇక్కడ లోకల్గా మంచోళ్ళని ఎన్నుకొని మనం మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే అందరూ పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలిచి అభివృద్ధి చేయటం లేదని కూడా ఒక ఇదిగా ఉంది. అయితే ఈసారి స్థానికులు నిలబడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? వెంకటగిరి నియోజకవర్గంలో నాకు తెలిసినంతవరకు 83 నుంచి అంటే రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి బయట వ్యక్తులు ఎక్కువగా పోటీ చేసేవాళ్ళు. 1-2 దఫాలు వెంకటగిరి రాజాసు పోటీ చేశారు. అంటే ఇంతకుముందు రాజకీయాలు చాలామంది కొంతమంది రాజకీయం వద్దనుకునేవాళ్ళు, కొంతమంది అంటే ఆధిపత్యం పోరుతో రాజకీయం మా కుటుంబమే చేయాలనుకునేవాళ్ళు. అంటే రకరకాలుగా వచ్చి వెంకటగిరిలో అందరూ కూడా వెంకటగిరి మీద ప్రభావం చూపించేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు కొంత యువత అంటే ఒక మంచి విజ్ఞానం కలిగిన యువత, అది బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు, ఎస్సీలు వీళ్ళందరూ కూడా చదువుకొని అంటే ఈసారి బయట వాళ్ళని కాదు, మనం వెంకటగిరి వాళ్ళని ఎన్నుకోవాలి. మనం బయట వాళ్ళు మనం వెళ్తే ప్రతిసారి నెల్లూరుకి వెళ్తే శాలవాళ్ళు ఎత్తుకెళ్ళాలా, ఆడ పని జరగదు తెలియదు, ఫోన్లో టచ్లో ఉండరు, ఎక్కువగా గట్టిగా మాట్లాడలేము శాసనసభ్యుడిని అనే విధంగా దండా జరిగేది. ఆ విధంగా ఇప్పుడు అలా ఏం లేదు. అందరూ వెంకటగిరి నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మాకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి, అది కూడా పక్కాగా మా లోకల్గా అంటే వ్యక్తి ఉంటే బాగుంటుందని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని ప్రధాన పార్టీలు వెంకటగిరిలో అంటే వెంకటగిరిలో అభివృద్ధి చేయాలా, వెంకటగిరి మీద మంచి అభివృద్ధి సాధించి బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలా అని వెంకటగిరి యువలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రధాన పార్టీలు టికెట్ ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. అదేవిధంగా నేదురుమల్లి రామ్కుమార్ గారు చెప్పడం ఏంటంటే, మా తల్లి మా తండ్రి వెంకటగిరి నియోజకవర్గం చాలా అభివృద్ధి చేశారు, గతంలో అభివృద్ధి చేసిందంతా మా తల్లిదండ్రులే అని చెప్పేసి చెప్తున్నారు. ఈసారి నన్ను గెలిపించాలి, ఇంకా అభివృద్ధి చేస్తాను కూడా చెప్తున్నారు. దాని మీద మీరేమంటారు? ఈ నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు అంటే రాజకీయ క్షేత్రంలోకి ఎవరు వచ్చినా సరే, శాసనసభ్యులైనా, మంత్రులైనా లేదా ముఖ్యమంత్రులైనా వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలా, వాళ్ళ నిధులు వచ్చి వెచ్చించి ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఖర్చు పెట్టాలా. అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు కొంత వర్క్ చేశారు, కానీ అనుకున్న అభివృద్ధి అయితే వెంకటగిరిలో ఇంతవరకు జరగల. నాకు తెలిసి నాకు 48వ సంవత్సరం, దాదాపుగా నేను 1996 నుంచి రాజకీయాల్లో బాగా, అంతకుముందు కూడా రాజకీయాలు బాగా తెలిసిన వ్యక్తిని. రాజకీయాల్లో ఎక్కువ శాతం అంటే ఎలా ఉంటాయి రాజకీయాలని నేర్చుకున్నవాడిని. కాబట్టి ఇప్పుడు అభివృద్ధి అనేది ఏం లేదు. ఇప్పుడు అభివృద్ధి చంద్రబాబు ఐటీ తెచ్చాడు, చంద్రబాబు మంచి హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాడు, చంద్రబాబు బ్రహ్మాండమైన ప్రాజెక్టులు తెచ్చాడు, చంద్రబాబు ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించాడు. ఇవన్నీ కల్పిస్తే ఎందుకు 2019లో చంద్రబాబు ఓడిపోయారు అభివృద్ధి చేస్తుంటే? అంటే ఇక్కడ అభివృద్ధి కాదు, అభివృద్ధి అనేది అది సహజ గుణం, నాయకుడి యొక్క సహజ లక్షణం అభివృద్ధి చేసేది అనేది. ప్రజలు ఏంటంటే వాళ్ళు అనుకున్న అభివృద్ధి చేయలేదు కాబట్టి వాళ్ళు ఓడిచ్చారు. జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి వెంకటగిరిలో ఓడిపోవడం అంటే చాలా అవమానకరం. ఎందుకంటే వెంకటగిరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఎక్కడా ఓడిపోయింది లేదు, కానీ వెంకటగిరి ప్రజలు ఎంత చైతన్యవంతులు మీరు అర్థం చేసుకోవాలా. ఎందుకంటే జనార్దన్ రెడ్డిని కూడా ఓడించి బాపట్లో పోటీ చేసే విధంగా చేశారు వెంకటగిరి ప్రజలు. అంటే వెంకటగిరికి చైతన్యానికి పుట్టినిల్లు వెంకటగిరి. కాబట్టి వెంకటగిరికి ఏం కావాలనేది ప్రజలకు బాగా తెలుసు.
ఇప్పుడు కొంతమంది వచ్చారు, నేనంటే అభివృద్ధి, నేను అభివృద్ధి ఏదో చూపిస్తానని ఇదేం చేయలేకపోయారు. అంటే ఈసారి ఇంకొక ఆయన వస్తాడు, నిజంగా రామ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా అంత ప్రేమ వెంకటగిరి మీద ఉంటే 2014లో పోటీ చేసి ఎందుకు బాధిపోయాడు నేను అడుగుతున్నా. నువ్వు నిలబడొచ్చు కదా, నువ్వు వైసీపీ పార్టీకి ఓటేయమని చెప్పి ఎందుకు వెళ్ళిపోయావు? నిజంగా నువ్వు అభివృద్ధి చేస్తే తండ్రి బాటలో తల్లి బాటలో నడవాలనుకున్నప్పుడు వెంకటగిరి ప్రజలు నువ్వు అందుబాటులో ఉండాలి కదా, నువ్వు పోటీ చేయాలి కదా. 2019లో పోటీ చేసావా? 2014 ఎందుకు పారిపోయావు? ఇప్పుడు వచ్చి నేను అభివృద్ధి చేస్తానని చెప్పి నువ్వు చెప్తే ఇక్కడ వెంకటగిరి జనాభాలో చెవిలో పూలు పెట్టుకోండి నమ్మేదానికి కాదు. ఎవరు అభివృద్ధి చేస్తారో, ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు వెంకటగిరి ప్రజలకు బాగా తెలుసు. ఎవరు పోరాడతారు, ఎవరు నిలబడతారు అని అందరికీ తెలుసు. కాబట్టి ఇవన్నీ అతను చెప్పుకోవడానికే కానీ అవి పనికొస్తాయి. ఎందుకంటే రాజకీయమైన తల్లిదండ్రులు సింపతి మీద రాజకీయాల్లోకి రాకూడదు. మన వర్క్, మన క్యాపబిలిటీ, మనం చేసే విజన్, మనం ప్రవర్తించే తీరు, మన ప్రజలకు మంచి చేయాల గుణంతో రాజకీయాల్లోకి రావాలని మా నాయన సీఎం, మా అమ్మ ప్రధాని, మా అన్న మంత్రి ఈ గారు కావాల్సింది ఏంటంటే ప్రజలు బడుగు బలహీన వర్గాల్ని నువ్వు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటావు, గ్రామాలను ఏ విధంగా డెవలప్ చేస్తావు, మండలాలను ఏ విధంగా పట్టించుకుంటావు, రైతులకు ఏ విధంగా నువ్వు సహాయ సహకారాలు అందిస్తావు, విద్యార్థులను ఏ విధంగా తీసుకోవచ్చు, చదువుకున్న యువకులకు నువ్వు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తావు, వాటి మీద ఆలోచించాలి. కానీ ఎవరు తండ్రులు చూసా తాతలను చూసా ఈరోజు రాజకీయాలు చేసే రోజులు పోయినాయి. కాబట్టి అవన్నీ ఉత్తుత్తి మాటలు. ఆయనకి ఇక్కడ ఏమీ లేదు. వైసీపీ ప్రభుత్వం ఆల్రెడీ వైసీపీ దట్టా బుట్ట సర్దేసింది. కాబట్టి ఎవరు కూడా ప్రజలు కూడా వాళ్ళ ఓట్లేసే పరిస్థితులు, కానీ ప్రజలు నటిస్తున్నారు. ఎందుకంటే నాయకుల కన్నా ప్రజలు ఇంకా నటన తెలిసిన వాళ్ళు. ఎందుకంటే నా అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి, ఉన్న రోజులు వస్తాయి, లేకపోతే నేను ఊడుకోటేయాలి నాకు తెలుసు. ఆయన డబ్బులు, వాళ్ళ ఇంట్లో డబ్బులు నాకు ఇట్లా, మా డబ్బులు మాకు ఇస్తున్నాడు. కాబట్టి మేము మా ఇష్టం ఆ రోజుకి ఎవరికైతే చేస్తాం. పసుపు కుంకుమ కింద పాపం చంద్రబాబు గారు ఇంటికి 15,000 18,000 ఇచ్చారు. ఆయనకేం నోట్లు వేశారా? ఒకటే మాట అన్నారు ప్రజలు, మా డబ్బులు మాకు ఇచ్చాడా, చంద్రబాబు ఇంట్లో నుంచి తెచ్చిచ్చాడన్నారు. అంటే అవన్నీ కాదు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలకు అన్నీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈసారి వెంకటగిరి నియోజకవర్గంలో మంచి నాయకుడిని ఎన్నుకుంటారు. ప్రధాన పార్టీలు కూడా మంచి నాయకుడిని నిలబెడతాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదే ఆనం రామనారాయణ గారు 2019 నుంచి వెంకటగిరి నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే అభివృద్ధి చేసేదానికి నాకు రామ్ కుమార్ రెడ్డి అడ్డుపడుతున్నాడు, దానివల్ల నేను అభివృద్ధి చేయలేకపోయినాను, అందువల్లే నేను పార్టీకి వ్యతిరేకంగా బయటికి వచ్చాను కూడా చెప్తున్నా. దాని మీద ఏమంటారు? ఇది విచిత్రంగా పదం అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్లో మాజీ మంత్రివర్యులు, ఆర్థిక శాఖ మినిస్టరు, దాదాపుగా 40-50 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు, వాళ్ళు ఏం చేశారు? ఆయన ఇక్కడికి వస్తున్నాడంటే ఆయన నిజాయితీపరుడు కాదు అన్నప్పుడు, నువ్వు నిజంగా వైసీపీ పార్టీలో నువ్వు ఉన్నప్పుడు నువ్వేం చెప్పాలా? ఆయన అభివృద్ధి చేయడు, ఆయన ఉట్టి మాటలు చెప్తాడు, అతనికి టికెట్ ఇవ్వకుండా ఇంకొక వ్యక్తికి ఇవ్వండి చెప్పాలి. కానీ ఆ రోజు నువ్వు ఇల్లు దండం పెట్టి ఇంటింటికి తిరిగి పేద బడుగు బలహీన వర్గాలకి ఆనవస్తే అభివృద్ధి, ఆనవస్తే అని మనకు అన్ని మంచి జరుగుతాయి, నువ్వు కూడా తిరిగావు కదా. ఇప్పుడు ఆ పాపంలో నీకు కూడా షేర్ ఉంది కదా. నేను ముఖాన్ని అడుగుతున్నా, ఆ షేర్ ఉందా లేదా? ఇప్పుడు ఆనం మంచోడు ఎట్ట కాకుండా పోయాడు, మొన్న మంచోడు ఎట్టయ్యాడు, ఇప్పుడు ఆనం రామనారాయణ మంచోడు ఎలా కాకుండా పోయాడు? అంటే మీరు అభివృద్ధి చేయలేక నీ చేతగాని తనాన్ని నీ మీద అతని మీద నువ్వు అంటే మీరు చెప్పుకునేదానికే ఉన్నారు. కానీ నిజంగా మీరు అభివృద్ధి చేస్తే మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకు చెప్పుకోవటం? జగన్మోహన్ రెడ్డి నాకు నిధులు లేదని చెప్పి నేను పెట్టినటువంటి అర్జీలన్నీ కూడా చెత్త బుట్టలో వేసాడని చెప్పి ఏం చెప్తాడు? అర్జీలు ఇచ్చింది ఎవరైనా చూసారా? ఏ నాయకుడైనా చూసాడా? ఎవరైనా వీడియో బయట పెట్టాడా? ఇచ్చాడా లేదో ఎవరికి తెలుసు? అంటే వీళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పుకునేదానికంటే ఈ అగ్ర కులాలందరినీ, పేద బడికి బలహీన వర్గాల్ని మోసం చేసేదానికి వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఇన్ని లేదండి. ఎవరు అభివృద్ధి చేస్తారో, ఎవరు మంచి చేస్తారో ప్రజలకు తెలుసు. వెంకటగిరి ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో నాయకుడిని గుర్తిస్తారు, ఆ నాయకుడు ఓటేస్తారు. ప్రధాన పార్టీలు నేనే ఒకటే చెప్తున్నాను, బడుగు బలహీన వర్గాలకి మీరందరూ కూడా అండగా నిలబడి ఈ వెంకటగిరి నియోజకవర్గంలో టికెట్ ఇస్తే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.